వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఎమిగ్నూర్ నుండి కోస్గి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంతో అధ్వానంగా తయారైందని తక్షణమే ఆర్ఎండ్బి అధికారులు కోస్గి ప్రధాన రహదారికి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం సత్యన్న డిమాండ్ చేశారు. ఆదివారం నాడు స్థానిక ఎమిగ్నూర్ పట్టణంలోని ఎమిగ్నూర్ కోస్గి రహదారి వద్ద స్థానిక గ్రామస్తులతో వాహనదారులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం సత్యన్న మాట్లాడుతూ ఎమిగ్నూరు నుండి కోస్గి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంతో ఏర్పడి అధ్వానంగా తయారైందని తక్షణమే ఆర్ఎండ్బి అధికారులు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ రహదారిపై కమ్మలదిన్నె, మురివిని, కోసగి గ్రామానికి వెళ్లే వాహనదారులు తీవ్ర నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోడ్డుని నేటి వరకు మరమ్మతులు చేయించడంలో ఆర్ఎండ్బి అధికారులు పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బాలరాజు, బాబు, గ్రామస్తులు, వాహనదారులు పాల్గొన్నారు. పని చేయలేకుండా పూలు రావాలంటే అటుకెళ్ళి వస్తుంది. నీకు పని చేసి ఇస్తాం లేకుంటే లేదు. కొంచెం ఉండాలి కొంచెం. బాగుంది కానీ మాట్లాడుతున్నాం. ఈరోజు ఎమ్మెగ్నూరు నుంచి మాలపల్లె వరకు అధ్వానంగా ఉండే రోడ్లను నిర్మాణం చేపట్టాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కోస్గి రోడ్ నందు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాహనదారులకు ఇబ్బంది కలిగించేటువంటి గుంతలమయంతో కూడుకున్నటువంటి కోస్గి రోడ్ను అధికారులు అధికారం ఎన్ని మారినా రోడ్డు మరమ్మతులు మాత్రం నోచుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం అయితేనేమి, ఇక్కడ ఉండేటువంటి ఆర్ఎంబి అధికారులు అయితేనేమి ఈ కోస్గి రోడ్డును వెంటనే మాలపల్లె వరకు, ఎమ్మెగ్నూరు నుంచి మాలపల్లె వరకు కూడా తార్ రోడ్డును నిర్మాణం చేపట్టాలని కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వానలు వస్తే మాత్రము ఈ కోస్గి రోడ్డు గుంతలమయంతో కూడుకున్నటువంటి గుంతల్లో మరి నీరు నిండుకొని ఆటో వాహనదారులకు, స్కూటర్ వాహనదారులకు, ఆర్టీసీ బస్సులు కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఈ రోడ్డును నిర్మాణం చేపట్టాలని కూడా వారికి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి గుంతలమయంలో ఉండేటువంటి వాహనదారులు కింద పడితే కాలో చెయ్యో విరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోడ్డును వెంటనే నిర్మాణం చేపట్టాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడ నుండి నర్సింగ్ హోమ్లకు రావాలన్నా, ఈ గ్రామాల నుంచి రావాలన్నా ఇదే రోడ్డుపైనే రావాల్సి ఉంది. కాబట్టి గుంతలమయంగా ఉండేటువంటి ఈ రోడ్డును మరి గర్భిణీ స్త్రీకి ఏ పరిస్థితులు ఏం జరుగుతుందని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కోస్గి రోడ్డును నిర్మాణం చేపట్టి వాహనదారులకు, ఇక్కడున్న గ్రామవాసులకు, గ్రామస్తులకు అందరూ కూడా రోడ్డు నిర్మాణం చేపట్టి మరి అధికారులు వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తూ మరి నా పేరు ఎస్ బాలరాజ్, ఐఎఫ్ జిల్లా కార్యదర్శి ఎమ్మెగ్నూర్. సరే కామ్రేడ్, ఎమ్మెగ్నూరు కోస్గి రోడ్డు, ఎమ్మెగ్నూరు కరెక్ట్ కోస్గి రోడ్డు సరిగా లేక దీనికి కాంట్రాక్ట్ పాడేక ముందు ఎవరు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బడ్జెట్ రిలీజ్ చేసినారు. ఎక్కడ కానీ రోడ్డు కనపడినట్ల రోడ్డు చేస్తామని మాట ఇచ్చినారు కూటమి ప్రభుత్వము. ఇచ్చిన వారికే మాట తప్పుతున్నారు. ఎక్కడ సమానంగా వేయకపోయాం. కాబట్టి ఈ చెట్టు పెద్ద ఎత్తున గ్రామాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము. మున్సిపల్ కమిటీ అయితేమే, తర్వాత ఇక్కడ స్థానికంగా జయనాచిరెడ్డి ఎమ్మెల్యే అయితేమే, ఎమ్మెల్యే కాడ కలిసి నేతపాత్ర ఇస్తున్నాం. జయనాచిరెడ్డి తక్షణమే ఈ రోడ్డు వేసి తక్షణమే చేయాలని మేము భారత కార్మికుల సంఘాల సమైక్య ఐఎఫ్టి బాబు టౌన్ సెక్రటరీగా తెలియజేస్తున్నాను.
మాల సిపిఎంఎల్ సి పార్టీ ఆధ్వర్యంలో కోసిగి రోడ్డు ఎమ్మిగనూరు నుండి కోసిగి వెళ్ళే రహదారి, మరి ఎమ్మిగనూరు నుండి కోసిగి వరకు రోడ్డు ఎంత మంచిగా కూడా ఉంది. ఇక్కడ దేవస్థానాలు ఉన్నాయి, మరి మంచి మంచి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఈ రోడ్డు. మరి ఈ రోడ్డు వైపు ఆ నాయకులు ఎందుకు చూడడం లేదో మరి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడి నుంచి జాలవాడి వరకు భయంకరమైన రోడ్ అధ్వానంగా మారింది. గుంతలు, రాళ్ళు, రప్పలు అనేక రకాలుగా వాహనదారుడు వెళితే ఏ గుంతలు పడతాడో, ఏ కాలు ఇరుతాడో, ఏ చెయ్యి ఇరుతాడో తప్ప మరి అక్కడి నుంచి కింద పడినా కూడా 108కి ఫోన్ చేస్తే కూడా వచ్చే తరగల గంటన్నర వచ్చేతలకల టైం అవుతుంది. మరి ఇప్పటికైనా కానీ అధికారులు వెంటనే స్పందించాలి. ఇది ఎందుకంటే ఈ రహదారి ఎమ్మిగనూరు నుండి కర్ణాటక వరకు ఈ రోడ్డు ఉంటుంది ఏకంగా. మరి హాల్వీ వస్తుంది, పక్కన కర్ణాటక వస్తుంది, మరి దేవాలయాలు ఉన్నాయి. మరి ఎందుకొరకు ఇక్కడ ఈ రహదారి పైన మరి ఇది హైవే కూడా అయిందని శాంక్షన్ అని చెప్తారు. ఇంతవరకు ఎందుకు హైవే శాంక్షన్ కాలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి హైవే కాంట్రాక్ట్ ఎవరు, మరి ఆ కాంట్రాక్ట్ వెంటనే వచ్చి ఈ రోడ్డుని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని సిపిఎంఎల్ సిప్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సత్యన్న.